ఆశకు సరిహద్దులు ఉండాలి. ఆశ పడ్డానికి మనం హద్దుల్లో ఉండాలి. అంతేకాదు ఇప్పుడు కురిసే మేఘం దక్కిన అదృష్టం ఎప్పుడూ మనతో ఉంటాయనుకోవడం పొరపాటే. ఆ పొరపాటు ఇప్పుడు నందూస్ వరల్డ్ కేసులో గ్రహపాటైంది. సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ ఛానల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ యూట్యూబర్ రామనందన అలియాస్ నందు, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి చుట్టూ ఇప్పుడు లండన్ వేదికగా ఒక భారీ వీసా కుంభకోణం వివాదం ముసురుకుంది. యూకేలో స్థిరపడి ది డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట కార్యకలాపాలు సాగిస్తూ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు బ్రిటన్ ఉద్యోగాలతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS ఇప్పిస్తామంటూ వీరు రంగంలో దిగారు. యూట్యూబ్లో తమకున్న పాపులారిటీని అడ్డం పెట్టుకొని నమ్మిన అమాయక తెలుగు బాధితుల నుండి ఒక్కొక్కరి వద్ద 15,000 నుండి 20,000 పౌండ్లు చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసి చివరకు చేతులు తీసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనీ లాండరింగ్, వీసా మోసం కేసులతో విచారణ ఎదుర్కొంటున్న ఈ దంపతుల అసలు ఆర్థిక లావాదేవీలు, అంతర్జాతీయ హవాలా లింకులు ఇప్పుడు రెండు దేశాల్లోనూ సంచలనంగా మారాయి. అసలు వీరి కథ, కేసు వివరాలు పూర్తిగా ఒక లుక్కేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. రామనందన అలియాస్ నందు, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలు మొదట యూకేలో తమ సాధారణ జీవితం, కుటుంబ ప్రయాణాలు, క్రేజీ ఫ్యామిలీ వెబ్ సిరీస్ కంటెంట్తో నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. ఈ క్రేజీ సోషల్ మీడియా పాపులారిటీ, డిజిటల్ ఫేమ్ను పెట్టుబడిగా పెట్టుకొని వారు UK వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించే ప్రక్రియ కోసం ది డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థను స్థాపించారు. యూట్యూబ్ ద్వారా తాము సంపాదించుకున్న గుడ్విల్, అపారమైన ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బ్రిటన్ వెళ్లాలనుకునే అమాయక తెలుగు నిరుద్యోగుల్ని సులభంగా ఆకర్షించి ఈ వీసా కన్సల్టెన్సీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. క్యాష్ ఆన్ సర్వీస్ మోడ్ పేరుతో జరిగిన ఈ భారీ లావాదేవీల వెనుక ఓ పక్క ప్లాన్, అంతర్జాతీయ స్థాయి హవాలా నెట్వర్క్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాధితుల నుండి వసూలు చేసిన కోట్ల రూపాయల సొమ్ముని ఎక్కడికి తరలించారు, ఆ డబ్బుతో ఏం చేశారు అనే ప్రశ్నలపై ఇప్పుడు తీవ్రమైన చర్చే నడుస్తోంది. నందు అతని నెట్వర్క్ బాధితులను ఎలా, ఎంతమందిని ముంచింది, ఆ నగదును ఎలా మేనేజ్ చేసింది, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టిందనే పూర్తి వివరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూకేలోని బాధితులకు నమ్మకం కలిగించడానికి, అలాగే చట్టపరమైన అధికారుల కంట పడకుండా ఉండడానికి వీరు మొదట చాలా తెలివిగా వ్యవహరించారు. బాధితుల నుండి సేకరించిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న అకౌంట్లలోకి విడతల వారీగా బదిలీ చేయించారు. భారతదేశంలోని విభిన్న వ్యక్తుల ఖాతాల్లోకి 2 లక్షలు, 3 లక్షల చొప్పున చిన్న మొత్తాలుగా జమ చేయించడమే కాకుండా వీరు చేసుకున్న వ్యక్తిగత ఫంక్షన్లకు సంబంధించిన బిల్లులు, బంగారం షాపులు, విలాసవంతమైన ఫర్నిచర్ షోరూంలలో చేసిన కొనుగోళ్లకు బాధితుల డబ్బుల నుండే నేరుగా పేమెంట్లు కొట్టించినట్లు సమాచారం. ఇంతేకాకుండా స్థానికంగా పెట్రోల్ బంకులు, కన్వీనియన్స్ స్టోర్సు నడిపే వ్యాపారస్తులతో వీరు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నారు. ఆయా బిజినెస్ ఓనర్ల దగ్గర ఉండే రోజువారీ UK పౌండ్స్ నగదును వీరు నేరుగా కలెక్ట్ చేసుకునేవారు. దానికి బదులుగా బాధితులైన శివ, ఈశ్వర్ వంటి మరికొందరు అకౌంట్ల నుండి సదరు బిజినెస్ ఓనర్ల భారతీయ ఖాతాల్లోకి INR కరెన్సీని బదిలీ చేయించేవారు. దీనివల్ల వ్యాపారస్తుల నగదు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయేది. వీరికి చేతిలో లిక్విడ్ క్యాష్ దొరికేది. UK లాంటి దేశాల్లో భారీగా నగదును చేతిలో ఉంచుకోవడం, దాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. 1000-2000 పౌండ్లు అకౌంట్లో వేయాలన్నా బ్యాంకులు 100 ప్రశ్నలు అడుగుతాయి. కానీ నందూస్ వరల్డ్ వ్యవహారంలో పౌండ్ల కట్టలు కార్లలో తిరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వీరి కారులోనే దాదాపు 60 నుండి 70 వేల UK పౌండ్ల నగదు ఉండేదని, భారత కరెన్సీలో దీని విలువ దాదాపు 70 నుండి 80 లక్షలకు పైమాటే అని తెలుస్తోంది. అంతేకాదు కేవలం ఒక్క రోజులోనే దాదాపు 10 మంది బాధితుల దగ్గర నుండి తలా 15,000 పౌండ్లు చొప్పున మొత్తం 1,50,000 పౌండ్లు నగదును కలెక్ట్ చేసినట్టు సమాచారం. అంటే దాని విలువ ప్రస్తుతం దాదాపు 2 కోట్ల రూపాయల నగదును కేవలం ఒక రోజులోనే చేతులు మార్చారన్నమాట. యూకేలో ఇంత పెద్ద మొత్తంలో నగదును మేనేజ్ చేయడం అసాధ్యం కాబట్టి వీరు హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లుగా బలంగా అనుమానిస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉండే హవాలా ఏజెంట్లకు ఈ పౌండ్ల నగదును అప్పగించి ఆ ఏజెంట్లు ఇచ్చే ఒక సీక్రెట్ కోడ్ లేదా రిసిప్ట్ను తీసుకునేవారు. ఆ కోడ్ను దుబాయ్లోనో లేదా ఇండియాలోనో ఉన్న తమ నెట్వర్క్కు చేరవేసి అక్కడ తమ కమిషన్లు మినహాయించుకొని స్థానిక కరెన్సీ రూపంలో భారీ మొత్తాలను విత్డ్రా చేసుకునేవారని తెలుస్తోంది. ఈ తరహా అంతర్జాతీయ హవాలా ఆపరేషన్ ద్వారానే బాధితుల సొమ్ము గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిపోయిందనే వాదనలకు బలం చేకూరుతోంది. సాధారణ మధ్యతరగతి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వీరు ఈ మధ్య కాలంలో ఊహించని రేంజ్లో ఆర్థికంగా క్లిక్ అయ్యారని స్థానికులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా ఉన్న కుటుంబం హఠాత్తుగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎలా కొనుగోలు చేసిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. హవాలా మార్గంలో తరలించిన డబ్బుతో దుబాయ్లో 2 లగ్జరీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసినట్లు సమాచారం వస్తోంది. అలాగే ఐటీ హబ్ బెంగళూరులో 2 కీలకమైన ప్రాపర్టీలను, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పరిసర ప్రాంతాల్లో మరో 2 ప్రాపర్టీలు కొన్నట్టు వినికిడి. వీటన్నిటితో పాటు వీరి సొంత ఊర్లో తండ్రి లేదా అత్త పేరు మీద దాదాపు 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సగం పిజ్జా తిని
మిగతా సగం దాచుకొని తినే సాధారణ జీవితాన్ని గడిపిన వీరు ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులను, అది దుబాయ్ లాంటి అంతర్జాతీయ నగరాల్లో ఎలా కొనగలిగారు? అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధితుల కష్టార్జితాన్ని నమ్మించి మోసం చేస్తూ ఆ సొమ్ముతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ ప్లాన్ చేసుకున్న ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టురట్టు కావాలంటే అంతర్జాతీయ ఆర్థిక నేరాల విభాగం లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కేవలం ఒక కన్సల్టెన్సీ వైఫల్యమో లేక సాధారణ ఆర్థిక లావాదేవీల తప్పిదమో కాదు. ఇది డిజిటల్ ప్రపంచంలో అపారమైన ప్రజాదరణను, సామాజిక నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని తెర వెనుక నడిపిన ఒక క్లాసిఫైడ్ అంతర్జాతీయ నెట్వర్క్. నందూస్ వరల్డ్ అనే ఒక బ్రాండ్ వెనుక ఉన్న గ్లామర్, సోషల్ మీడియా ఇమేజ్ని చూసి గుడ్డిగా నమ్మునేందుకే ఈరోజు వందలాది మంది అమాయక నిరుద్యోగ తెలుగు యువత వీధిని పడే పరిస్థితి వచ్చింది. ఒక మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చి బ్రిటన్లో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ దుబాయ్ నుండి బెంగళూరు దాకా సామ్రాజ్యాలు విస్తరించిన ఈ దంపతుల లగ్జరీ లైఫ్ వెనక బాధితుల చెమట, కష్టార్జితం దాగుందనేది కాదనేది వాస్తవం. లండన్ టు దుబాయ్ వయా హవాలా రూట్లో సాగిన ఈ నిధుల మళ్లింపు చట్టం కళ్ళుగప్పి ఎక్కువ కాలం సాగలేదని, విదేశీ దర్యాప్తు సంస్థల నిఘాతో పాటు స్థానిక ఇంటర్పోల్ శోధన కూడా తీవ్రమవడంతో ఈ ఆర్థిక నేర సామ్రాజ్యం కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయని విశ్లేషకుల అభిప్రాయం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.